నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణమస్తు. సెప్టెంబర్ మాసం తులారాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? చంద్రగ్రహణం కూడా ఈ నెలలో ఉంది. దాని తాలూకు ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది? ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తులారాశి వారి దగ్గరికి వచ్చేసరికి ముందుగా చిత్తా నక్షత్ర 3-4 పాదాలు, అదేవిధంగా స్వాతి నక్షత్ర 4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాల వారు కూడా ఈ తులారాశిలో ఇచ్చేస్తారు. తులారాశి వారి యొక్క రాశి లక్షణాలు చూద్దాం. ఏది మంచి ఏది చెడు అనేటువంటి డైలమాలో ఉంటుంటారు. ఈ పని చేస్తేనే మనం త్వరగా వెళ్తామా, సరే సేఫ్ జోన్లో ఇంకొంచెం పెద్దగా అన్నా సరే టైం టేకర్ ఎక్కువ తీసుకున్నా మనం ఎటువంటి రిస్క్ లేకుండా వెళ్ళగలం, ఆ పనే చూద్దాం. ఎప్పుడు కూడా రిస్క్ తీసుకోకూడదు, దీనివల్ల మనం ఇబ్బంది పడిపోతాం. ఇటువంటి డైనమా ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. పైగా వీరు ఏం మాట్లాడాలన్నా 10 నిమిషాలు సమయం తీసుకుని ఆలోచించి మాట్లాడుతూ ఉంటారు. అంతేకాకుండా వీరి యొక్క ఆలోచన ధోరణి వినూత్నంగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే షార్ట్కట్లో 2 కిలోమీటర్లు వెళ్ళిపోతే హైవే మీద 4 కిలోమీటర్లు పర్వాలేదు, హైవేలోనే వెళ్దామని హైవే వరకే తీసుకుంటారు. ఎక్కడా కూడా షార్ట్ కట్స్ అనేటివి ఉపయోగించారు. ఏ నిర్ణయానైనా సరే 1-2 సార్లు ఆలోచించుకుని ఇదే చేస్తాను అని ఎంతమంది ఉన్నా ఆ నిర్ణయాన్ని చెప్తూ ఉంటారు. ఇక వీరితో మనం కలిసి ఉండడం వల్ల మన ఆలోచన ధోరణి కూడా పెంపొందించే విధంగా చూస్తారు తప్ప ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు కనబడవు. ఈ తులారాశి వారు ఒక యూనిక్గా ఉండడానికి ఎక్కువ ప్రాధాన్యత చూపిస్తూ ఉంటారు. తనకంటూ ఒక విచిత్రమైనటువంటి గుర్తింపు పొందాలి. మామూలు గుర్తింపు, విచిత్రమైనటువంటి గుర్తింపు. అది ఎలా ఉంటుందంటే 100 మంది చేసేటువంటి పనిని వాడు ఒక్కడే చేయగలుగుతాడు, అది కూడా బుద్ధిబలంతో చేస్తాడు. ఇలా అది కూడా అనేటువంటి వర్డ్ వాళ్ళు వినడానికి చాలా ఆనందదాయకంగా ఉంటారు. ఇటువంటి ఒక ఆనందదాయకాన్ని ఎత్తుక్కుంటూ ఉంటారు ఈ యొక్క తులారాశి వారు. ఇక సెప్టెంబర్ నెలలోకి వస్తే కనుక సెప్టెంబర్ నెలలో తులారాశి వారికి కొంచెం మిశ్రమైన ఫలితాలు లభిస్తున్నాయి. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి అనూహ్యంగా ధనం వచ్చేటువంటి అవకాశం, ఇంతకుముందు మీరు ఏదైతే ధనాన్ని తెచ్చుకున్నారో అప్పుగా దాన్ని పూర్తిగా తీర్చేయడం, బంగారాన్ని పెట్టినట్టయితే కనుక దాన్ని తీరడానికి పూర్తి మార్గాలు రావడం, ఒక సేఫ్ జోన్లో అనేటువంటిది మీరు ఏర్పడడం తులారాశి వారి నెలలో ఖచ్చితంగా జరుగుతుంది. రాజకీయంలో ఉన్నటువంటి వారికి పార్టీలు మారేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. వేరే పార్టీలో మిమ్మల్ని గుర్తింపుస్తారు అనేటువంటి ఒక చిన్న ఆశతో మీరు వేరే పార్టీలోకి జాయిన్ అవ్వడం, ఆ పార్టీ వాళ్ళు కూడా మిమ్మల్ని అంతర్వాతంగా చూడడం, సరే మళ్ళీ సొంత గూటికి వెళ్ళిపోతామా అనేటువంటి ఆలోచనలోకి రావడం, ఎక్కడన్నా మనది ఇదే పరిస్థితి కదా, ఎందుకు మారితే మళ్ళీ ఏమనుకుంటారు, జనాల్లో మన ఆటం తగ్గుతుందేమో అని చెప్పి భావించుకుని మారినటువంటి పార్టీలోనే ఉంటారు. రాజకీయంలో ఖచ్చితంగా పార్టీ అనేటువంటిది మారే అవకాశం తులారాశి వారికి ఎక్కువ లభిస్తుంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే జ్ఞాపక శక్తి కొంచెం తగ్గుతూ ఉంటుంది. తను ఎంత శ్రమపడి చదివినా కూడా కన్ఫ్యూజ్ అయిపోయి ఒకదానికి మరొక ఆన్సర్ రాయడం, ఇది నేను రాసేది కాదు నాకు ఏమవుతోంది అనేటువంటి ఒక డిప్రెషన్లోకి వెళ్ళడం, లేదా ఆధ్యాత్మికం వైపు పూర్తిగా తిరిగిపోవడం, ఇంట్లో వాళ్ళకి విచిత్రంగా మా పిల్లవాడు విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు అనేటువంటి మాట ఖచ్చితంగా ఈ సెప్టెంబర్ నెలలో తులారాశి విద్యార్థులు వింటారు. ఎవరైతే ప్రమోషన్ల కోసం చూస్తున్నారో వచ్చేటువంటి అవకాశం అంతగా లేదు. ప్రమోషన్ల కోసం మీరు అంతగా ఆలోచించకండి. ఉన్న దాంట్లోనే ప్రశాంతంగా ఉండడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. నిరుద్యోగుల విషయానికి వస్తే కాస్త ఆశాజనకంగా సెప్టెంబర్ 2వ వారంలో మాత్రమే ఉంటుంది. 2వ వారం నుంచి 3వ వారం మధ్యలో మీకు ఉద్యోగ అవకాశం వస్తే వచ్చినట్టు, లేకపోతే ఈ నెల కూడా మీకు అవకాశం లేదు. ఇది ఖచ్చితం. తులారాశిలో ఉన్నటువంటి వారికి విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన కుతూహలం ఉన్నవారు మీ యొక్క వ్యవస్థ అంతటినీ కూడా శ్రీకారం చుట్టుకోవచ్చాక ఎక్కడ ఏ ఇబ్బందులు రావు. అన్నీ కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ అనేటువంటివి విదేశాలకు వెళ్ళడానికి ఉపయోగపడుతున్నాయి. అది కూడా సెప్టెంబర్ 8వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకోండి. మంచి అవకాశం, ఏ ఇబ్బందులు లేకుండా టక మీ యొక్క విదేశ ప్రయాణాలకి శ్రీకారాలు అయిపోతాయి. ఇక విషయానికి వస్తే ఎవరైతే రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనం పెడదాం అనుకుంటున్నారో వారికి సెప్టెంబర్ 19వ తారీఖు నుంచి 26 మధ్యలో కనుక మంచి వ్యవస్థ లభిస్తుంది. పెట్టుబడి పెట్టినట్లయితే కనుక నష్టపోరు. అలాగని చెప్పి ₹2 లాభం రావాల్సిన మీకు ₹10 లాభం రావడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఎక్కడా కూడా ఏ ఇబ్బంది కూడా
ఈ రాశి వారికి సెప్టెంబర్ నెలలో జరగదు. వ్యాపారాలు కొత్తగా ప్రారంభం చేద్దాం అనుకునే వారు క్లాత్ బిజినెస్ కానీ, మెడికల్ కానీ, లేదా సర్జికల్ సంబంధించినటువంటి కానీ, లేదా ఈ వుడ్ వర్క్ సంబంధించి కుర్చీలు కానీ, లేకపోతే ప్లేవుడ్స్ కానీ, ఈ 4 కూడా అద్భుతంగా కలిసి వచ్చేటువంటి అవకాశం. వ్యాపారం కనుక మీరు పరోక్షంగానే చేయాలి, ప్రత్యక్షంగా చేయడానికి పనికిరారు. ఈ నెలలో పరోక్షంగా మీరు వెనక ఉండి నడిపించండి, అద్భుతమైన ఫలితాలు మీరైతే మాత్రం ఖచ్చితంగా చూస్తారు. ఇక ఈ తులారాశిలో ఉన్నటువంటి వారు ఆకస్మికమైన ధనం ఏదైతే ఉంటుందో, తాత ముత్తాతలు రావడం కానీ, లేకపోతే మీరు ఇచ్చింది మళ్ళీ తిరిగి రావడం కానీ, ఎప్పుడో ఇచ్చి మర్చిపోయింది కానీ ఈ నెలలో వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అది కూడా సెప్టెంబర్ 22 నుంచి కూడా 29 మధ్యలో, 22 నుంచి 29 మధ్యలో మీరు ఆ ధనాన్ని చేజిక్కించుకుంటారు. ఆర్థికంగా కొంచెం ఊరట కలుగుతూ ఉంటుంది. ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. గొంతు దగ్గర నుంచి ప్రారంభం చేసుకుని నాభి వరకు కూడా ఏదో లాగుతున్నట్టుగానో, లేకపోతే చిన్న గాలి బ్లాడర్ లాంటిదో ఏర్పడే అవకాశం ఈ తులారాశి వారి ఈ నెలలో ఖచ్చితంగా చూస్తారు. 15వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని 30 మధ్యలో ఈ గొంతు దగ్గర నుంచి నాభి వరకు కూడా, అంటే బొడ్డు వరకు కూడా కాస్త ఇబ్బంది కలగడం, లేదా యాసిడ్స్ ఎక్కువ రిలీజ్ అవ్వడం, గ్యాస్ట్రిక్ అనేది చాలా ప్రాబ్లం రావడం అనేది చూస్తూ ఉంటారు. ఖచ్చితంగా డాక్టర్ గారి పర్యవేక్షణలో మాత్రమే మీరు ఉండాలి. ఇక ఆడవారి విషయానికి వస్తే, సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి మంచి అవకాశాలు కల్పిస్తున్నాయి. ఒక శుభవార్త అయితే వింటారు. అది కూడా సెప్టెంబర్ 8వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని 24 మధ్యలో వినే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో పుత్రికా సంతానాన్ని కలిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. కానీ జరించినటువంటి శిశువులో కొంచెం ఇబ్బందులు కలగడం, వజ్ర ముహూర్తంలో కానీ, లేదా పేగు మెల్ల వేసి కానీ పుట్టేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంటుంది. శాంతులు అనేటువంటివి గర్భిణీ స్త్రీలకు ఎక్కువ శాతం చేసుకునే అవకాశం. ఇక వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి కాస్త ఊరట కలిగే అవకాశం లభిస్తుంది. కానీ మన పిల్ల అనిపించుకోరు కానీ ఎక్కువ ఆశాజనకంగా ఆశ పెట్టుకునేటువంటి అవకాశం, అయిపోతుందిలే, మనం ఇంకా వివాహం జరిగిపోతుంది, ఇవన్నీ నాకు పాజిటివ్గా ఉన్నాయి అనేటువంటి ఒక మాయాలో మాత్రం ఈ నెలలో ఉంటారు. అవుతుంది అనేటువంటి ఖచ్చితమైన ప్రాకారం ఇవ్వడానికి లేదు తులారాశి వారి. ఎవరైతే తులారాశిలో రాజకీయాల్లో, బిజినెస్ల్లో ఉన్నారో వారికి కొంచెం ఊరట కలుగుతుంది. మీ మాట ఒక వేదవాకుగా మీరు చెప్తే చేయొచ్చు అనేటువంటి ఒక మాట స్థిరత్వాన్ని ఏర్పరచుకుంటారు. గౌరవం పెరుగుతూ ఉంటుంది. ఆనంద విందు విలాహాల్లో మాత్రం ప్రాధాన్యమైన పాత్ర పోషిస్తూ ఉంటారు. అందులో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉన్నా కూడా మీ యొక్క విలువ అలాగే ఉంటుంది. ఎక్కడా మీ విలువ తగ్గేటువంటి అవకాశం లేదు. స్థిరమైనటువంటి ఆస్తులు అయితే ఖచ్చితంగా కొంటారు. ఆ స్థిరాస్తులు కూడా సెప్టెంబర్ నెల 20వ తారీఖు నుంచి 30 మధ్యలో కొనేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. ఇక తులారాశి వారు మీ యొక్క అన్యోన్యమైన దంపత్య జీవితం ఏదైతే ఉందో అది కాస్త తగ్గేటువంటి అవకాశం. భార్యాభర్తల మధ్య కీచులాట అనేటువంటిది సెప్టెంబర్ 11వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని 22 మధ్యలో భార్యాభర్తల మధ్య గొడవలు అనేటువంటి పెరుగుతూ ఉంటాయి. ఇక శత్రువుల పరిస్థితి ఏంటి గురుగారు? తులారాశి వారికి శత్రువు ఎంత పొంచి ఉన్నా కూడా జరిగేటువంటి వ్యవస్థ లేదు. ఒక స్థాయిలోనే ఉంటారు. మాటకు విలువ పెరుగుతుంది. శత్రువు భయపడి వెళ్ళేటువంటి అవకాశం తప్ప శత్రు దోషం ఎక్కడా కూడా లభించదు ఈ నెలలో. కొత్త పరిచయాలు ఏమైనా ఉంటే కనుక వాళ్ళతో ఎలా మసలుకుంటే బాగుంటుందంట? వీళ్ళ కొత్త పరిచయాలు ఏమి ఉండవండి. సెప్టెంబర్ 19 నుంచి 24 మధ్యలో మాత్రం ఇంతకు ముందు మిమ్మల్ని విడిచిపెట్టిన వాళ్ళు మళ్ళీ వస్తారు తప్ప ఎటువంటి మార్పులు చేర్పులు ఏమీ ఈ నెలలో తులారాశి వారికి ఉండదు. ఇంకా విశేషంగా మంచి ఫలితాలు ఉండాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంటారు వీళ్ళకి? తులారాశి వారు ఇప్పటి వరకు మనం చర్చించిందంతా కూడా గోచార రీత్యా ఫలితాలు. వ్యక్తిగతంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదించి చెప్పినట్లయితే మనం ఏదన్నా దాని గురించి క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్లు ఉండవు, తెలియదు. అటువంటి వారు మీ యొక్క ఫోటోని కానీ, మేము అడిగేటువంటి కొన్ని ప్రశ్నలు సమాధానం చెప్పడం వల్ల అవి రెండింటిని ప్రశ్నా భాగంలో చూసి మీ సమస్య పరిష్కారం అంటే ఉద్యోగం కానీ, ఆర్థిక ఇబ్బంది కానీ, ఆరోగ్య సమస్య కానీ, భార్యాభర్తల మధ్య జరుగుతున్నటువంటి ఇబ్బందులు కానీ, లేదా విదేశాలకు వెళుతూ మధ్యలో వచ్చిన వ్యవస్థ కానీ, వివాహం అది అరేంజ్డ్ మ్యారేజా లేకపోతే లవ్ మ్యారేజ్ అయ్యేటువంటి వివశమా అనేటువంటిది కానీ, స్థిరాస్తి వచ్చినా కూడా ఆ సొమ్ము మనం తినలేక దాన్ని ఇంకా కట్టడి అవుతూ ఉంటుంది. ఇటువంటి సమస్యలు కానీ, కొంచెం కన్ఫ్యూజన్లో ఓ నిర్ణయం తీసుకోవాలి అంటే భయంతో కూడుకున్న కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. ఆ కన్ఫ్యూజన్ అనేది పటాపంచలు చేసి ఈ దారిలో వెళ్ళండి అని చెప్పడానికి కానీ మనం ఖచ్చితంగా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లో మీరు సంప్రదించినట్లయితే కనుక ఎటువంటి సమస్య అయినా సరే దానికి శాశ్వతమైన పరిష్కారాన్ని అమ్మవారి అనుగ్రహంతో మనం చేయించవచ్చు. ఇక
గోచార రీత్యా విషయంకి వస్తే గనక ఈ సెప్టెంబర్ నెలలో తులారాశి వారు ప్రతినిత్యము కూడా దీపా దుర్గ కవచాన్ని కానీ దుర్గా కవచాన్ని కానీ పట్టించుకోవడం, ఎర్రటి గులాబీలతో మీ ఇంట్లో ఉన్నటువంటి దుర్గాదేవి కానీ లలితా పరాభట్టారికి కానీ ఆరాధన చేయడం చాలా మంచిది. దీనివల్ల మీ ఆరోగ్య సమస్య, ఆర్థికంగా కూడా కొంచెం నిలబడే అవకాశం ఎక్కువ ఏర్పడుతుంది. ఓం ఐం శ్రీం శ్రీ దుర్గాయై నమః అనేటువంటి మహామంత్రాన్ని 108 సార్లు పఠించడం, కుంకుమను మాత్రం ఇలా అడ్డంగా పెట్టుకోవడం, కింద భాగంలో గంధాన్ని ధరించినట్లయితే కనుక శుభశ శీఘ్రంగా మీ యొక్క సమస్యలకు కాస్త ఊరట కలిగేటువంటి అవకాశం లభిస్తుంది. ఓకే, ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ నెల ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. పరమేశ్వరార్పణ.